స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు కంద పులుసు అంటే కంద ముందు రోజే ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి నీళ్ళు వేసి 4 విజిల్ వచ్చిన వరకు ఉంచుకోవాలండి. ముక్కలు కట్ చేసేటప్పుడు చేతికి ఉప్పు రాసుకోవాలండి దురద రాకుండా. అలాగే టమాటా ముక్కలు కూడా మంచినీటిలో ముక్కలు కడుక్కోవాలండి, గింజలు ఉడకట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని ముక్కలుగా కట్ చేసి ఉంచుకొని ముందు రోజు ఉడకబెట్టిన దుంపలు తొక్క తీసి ఇలా ఉంచుకోవాలండి. దాన్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవచ్చు. అలాగే స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో 2 చెంచాలు పడుతుంది ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు వేసి కలుపుతూ అవి మగ్గడానికి కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అవి కలిపి మూత పెట్టాలండి. కొంతసేపటికి ఒక 2 సెకండ్స్కి అవి మగ్గుతాయి. అందులో 4 స్పూన్లు కారం, 4-5 స్పూన్లు కారం వేసానండి. ఎందుకంటే చింతపండు పులుపు కూడా వేస్తాం కదండి. కారం వేసి కొద్దిగా పసుపు కూడా వేసాను. ఇంగు వేయలేదండి, మర్చిపోయాను. ఇంగు వేసుకోండి, దుంప కాబట్టి గొంతుకు కాలడం అది ఉంటుంది. ఇంగు కూడా వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి ఆ పచ్చివాసన పోయినంత వరకు కలుపుతూ ఉండాలండి. ఎక్కువ మంట పెట్టకూడదు. ఈ టమాటా ముక్కలు మంచినీటిలో కడిగాను కదండి, ఆ నీళ్ళు కూడా వేస్ట్ అవ్వకుండా నీళ్ళు కూడా వడకట్టేసుకోవాలి. ఆ పిక్కలన్నీ చూడండి, ఆ పిక్కలు మనకి కడుపులోకి వెళ్తే స్టోన్స్ ఫామ్ అవుద్దని నేను పిక్కలు వడకట్టేస్తాను. అప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి చింతపండు పులుపు కూడా వేసుకోవాలండి. మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. నల్లగా ఉంది, పాత చింతపండు అండి. చాలా రుచిగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. కలిపి ఉప్పు సరిపోయిందిలో చూసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి బాగా మరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు. ఇప్పుడు ఆ దుంపలు ఉడకబెట్టుకుని కంద దుంపలు ముక్కలుగా కట్ చేసుకుని వేసేసి ఇప్పుడు మీడియం మంట మీద అలాగా ఆ ముక్కలకి ఆ పులుసు అంత ఇంకేటట్టు మీడియం మంట మీద ఉంచుకోవాలి. కొద్ది బెల్లం కూడా వేసుకోవాలండి. పుల్లా బెల్లం కంద పులుసు చాలా బాగుంటుంది. ఏ పులుసైనా, చేపల పులుసైనా, కందైనా, చాందంబుల పులుసైనా వండిన రోజుకైనా మరుసటి రోజుకి బాగా బాగుంటుందండి. దుంపలు చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా చిన్నవి కట్ చేసిన పెద్ద పెద్ద దుంపలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు సరిపడే కొద్ది ఉప్పు వేసానండి. దగ్గరికి ఇంకిన వరకు ఉంచుకొని భలే ఉంటుంది. నాకు చాలా ఇష్టం. మా పెద్దబాబుకి నాకు బాగా ఇష్టం అండి కంద పులుసు. మా చిన్నబాబు, మా వారు, మా కోడలకి అయితే లైట్గా తింటారు. కొత్తిమీర ఎంత వేసుకున్నా మంచిదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. డిష్ అవుట్ చేసుకొని తింటే మాత్రం అదుర్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదములు అండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.